హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలా చేసుకోవడం వల్ల ఫస్ట్ మేము ఏమి వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు మీ దాకా వస్తుందండి. దయచేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ పేరు మార్చి వచ్చే నెల నుంచి అంటే మార్చి ఎండింగ్ నుంచి చేయుత పెన్షన్స్ అయితే అయిపోతున్నారు కదండి. వీరికి మాత్రం భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పెన్షన్ అని చెప్పేసి నేను తమ్మునేల్లో పెట్టాను కదండి. అదేంటి అనేది కూడా వివరంగా చెప్తాను. ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డు మీద కనుక వికలాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే ఒకవేళ సపోజు ఫ్యామిలీ మెంబర్స్లో భర్త కనుక వికలాంగుడైతే కనుక మహాలక్ష్మి పథకం కింద 2500 నెల ఒక పెన్షన్ లాగే ఇస్తామంటున్నారు కదా. ఆ పెన్షన్ అయితే మాత్రం ఆడవాళ్ళకి కంపల్సరీగా వస్తుందండి. అంటే భర్త వికలాంగుడైతే భార్యకి కంపల్సరీగా ఈ పథకం వర్తిస్తుంది. మిగతా పెన్షన్స్ ఏది తీసుకునేవారైనా సరే, సాధారణ ఆసరా పెన్షన్లు ఏది తీసుకునేవారైనా సరే ఇదైతే వర్తించదాన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. మార్చి నెల నుంచి రిలీజ్ కాబోయే మహాలక్ష్మి 2500 మాత్రం వికలాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళ భార్యలకైతే తప్పకుండా వస్తుందండి. ఇది పెన్షన్ పెంచినవే ఇవ్వబోతున్నారు. మార్చి ఎండింగ్ కల్లా ఒక గుడ్ న్యూస్ అయితే మనకు రాబోతుంది. పెంచిన వికలాంగుల పెన్షన్లు అయితే 6000 అండి. సాధారణ పెన్షన్లు అయితే 4000 ఇస్తారు. ఇప్పటికే 4 గ్యారంటీలు అయితే రిలీజ్ చేశారండి. మిగతావి కూడా మార్చి ఎండింగ్ కల్లా రిలీజ్ చేస్తున్నారు. మీరైతే రెడీగా ఉండండి. డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. వికలాంగులకు కానీ ఆసరా పెన్షన్స్ మిగతావి ఏదన్నా సరే, ఏ పెన్షన్స్కి అప్లై చేసుకున్న వారికైనా సరే, మిగతా పథకాలు ఏది పెట్టుకున్న వారికైనా సరే ఈ నెలలో అయితే మార్చి 1 నుంచి, ఈ నెల కాదండి వచ్చే నెల మార్చి 1 నుంచి అయితే మనకి వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వబోతుందండి. తప్పకుండా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఒకవేళ వికలాంగులైతే కనుక మీరు సదరం సర్టిఫికెట్ రెడీగా ఉంచుకోండి. సదరం సర్టిఫికెట్ ఉంటేనే వికలాంగుల పెన్షన్కి అర్హులండి. మీ సదరం సర్టిఫికేట్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. మీకు ఆ సర్టిఫికేట్ ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. మళ్ళీ రెన్యువల్ చేయించుకోండి తప్పనిసరిగా. ఎందుకంటే డేట్ ఎక్స్పైర్ అయిపోయినా కానీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు. అందుకని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ కొత్త పెన్షన్స్ ఏది రావాలన్నా, మిగతా పథకాలు ఏది రావాలన్నా రేషన్ కార్డ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. రేషన్ కార్డు కనుక లేకపోతే వీటన్నిటికీ కూడా అనర్హులేనండి. ఆ రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. మనకి వచ్చే నెలలోనే రేషన్ కార్డులు కూడా ఇవ్వడానికి నోటిఫికేషన్ వదలబోతున్నారని మనకి తెలిసిందండి. ఇంకా మీరైతే రెడీగా ఉండండి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికైతే. నెక్స్ట్ మళ్ళీ మనకి చేయూత పెన్షన్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డు ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం తప్పనిసరిగా కొత్త పెన్షన్లు వచ్చే నెలలో తీసుకోబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ప్లస్ పాత వారికి కూడా పెన్షన్స్ ఇవ్వబోతున్నారని ఇన్ఫర్మేషను. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే, మన వీడియో మీకు జెన్యూన్ అనిపిస్తేనే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు తెలుసుకోని విషయాలన్నీ కూడా ఇంకా కొందరు తెలుసుకోవాలంటే వేరొకళ్ళు లైక్ ఇస్తే మీ దాకా వచ్చింది, మీరు లైక్ ఇస్తే వేరే ఒకళ్ళ దగ్గరికి వెళ్తుందండి వీడియో. దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.